హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే వేయించుకున్న నువ్వులు, 2 లవంగాలు, 1 ఇలాచి. నా దగ్గర ఆల్రెడీ కొత్తిమీరల పొడి ఉంది. మీరు కావాలని అనుకుంటే కొత్తిమీరలను వేయించుకొని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోండి. మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, అంతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దంచి తీసుకున్న వెల్లుల్లి వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటుకోకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి. కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఒక్కసారి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి తీసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుందాం. నేనైతే 1/2 kg వరకు క్యాప్సికమ్స్ని తీసుకున్నాను. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. క్యాప్సికమ్ ముక్కలు ఆయిల్లో కలిసిపోయేలాగా అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వండి. 5 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ముక్కలైతే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా వేసుకొని క్యాప్సికమ్స్లో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం ముందే 1 టీ స్పూన్ వరకు పేస్ట్ పట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కారపొడి వేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగినంత కారపొడి వేసుకోండి. కారపొడి మొత్తం కూరలో కలిసిపోయేలాగా మొత్తం అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు కొత్తిమీర పొడి వేసుకోండి. మీరు ముందే కొత్తిమీరలను పేస్టులో వేసి పట్టుకుంటే ఇప్పుడు ఇలా కొత్తిమీర పొడి వేయడం అవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్కటి వేసుకుంటేనే క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి. నీళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం జారుడుగా ఉంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చివర్లో ఇలా కొత్తిమీరాకు వేసుకుంటే కర్రీ రెడీ. అంతే, క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ప్యూర్ వెజిటేరియన్స్కి ఎప్పుడు తినే కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీతో తిన్నా కానీ లేదా రైస్తో తిన్నా కానీ చాలా బాగుంటుంది.